వెల్కమ్ టు సాస్టివి నేను మీ సుప్రియ। ఈ ట్రోల్ రాబందులు మరో ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యారు। అన్యం పుణ్యం ఎరుగని ఆ తల్లిపై ఆరోపణలు చేశారు। పాపం చివరకు ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు। అసలు ఎవరా తల్లి ఏంటా కథ ఇప్పుడు తెలుసుకుందాం। ట్రోలింగ్ రాబందులు మరో ప్రాణం తీసేశాయి। విపరీత పోస్టులతో వేధించి గృహిణిని పీక్కు తిన్నాయి। గత నెలలో చెన్నైలోని అపార్ట్మెంట్ 4th ఫ్లోర్ నుంచి అనుకోకుండా అమ్మ చంకలో నుంచి బాబు జారిపోయి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడ్డాడు। మెల్లమెల్లగా కిందకు జారిపోసాగాడు। దీంతో ఆ చిన్నారిని కాపాడేందుకు అపార్ట్మెంట్ వాసులు ప్రయత్నించారు। ఆ బాబు కింద పడితే ఎటువంటి గాయం కాకుండా ఉండేందుకు కొందరు కింద బెడ్షీట్లు పరిచి నిలబడ్డారు। మరికొందరు మొదటి అంతస్తు బాల్కనీలోకి వెళ్లి ఆ పిల్లాడిని కాపాడే ప్రయత్నం చేశారు। చివరికి ఒక వ్యక్తి ఆ పసికందును ఒడుపుగా పట్టుకొని కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు। బాబును సేవ్ చేసిన వ్యక్తిని అందరూ అభినందించారు। ఈ క్రమంలోనే బాబు తల్లి రమ్య నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి। ఆమె బిడ్డను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటుందని, అది అనుకోకుండా జరిగిన ప్రమాదమేనని ఇరుగు పొరుగు వారు స్పష్టంగా చెప్పారు। అయినా ట్రోలర్స్ చల్లబడలేదు। ఆమె కుంగిపోయేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టసాగారు। దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాబు తల్లి రమ్య ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది। ఆదివారం తన పుట్టింట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న రమ్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు। సోషల్ మీడియా డిజిటల్ మీడియా వచ్చాక ఏం మాట్లాడినా ఏం చేసినా సోషల్ మీడియా సైన్యాలు రంగంలోకి దిగుతాయి। ట్రోలింగ్ తో మనసును కుళ్ళబొడి చేస్తాయి, మనిషిని కుంగదీసేస్తాయి। వీరు అక్షరాల అసహ్యాన్ని అశుద్ధాన్ని ట్రోల్స్ రూపంలో కుమ్మరిస్తున్నారు। ఈ విపరీత వికార వికృతి మనస్తత్వం గాళ్లు రోతరాతలతో విరుచుకుపడుతున్నారు। అక్షరాల భీభత్స భయానక పైశాచిక దాడులు చేస్తున్నారు। ఈ మురికి గాళ్లు తమ మకిలి మాటలతో తమ టార్గెట్ అనుకున్న వాళ్ల మనసులపై మురికి మాటలు టన్నులు గుమ్మిరిస్తున్నారు, మనసును గాయపరుస్తున్నారు। సున్నిత మనస్కులు ఈ ట్రోలింగ్ ను భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు। రమ్యది ఆత్మహత్య కాదు, అది ట్రోలింగ్ కిల్లింగ్ అంటోంది ఆమె కుటుంబం। ఆమె కుటుంబం మాత్రమే కాదు, మేధావులు ప్రజా సంఘాలు కూడా అదే మాట అంటున్నాయి। ఏ తల్లి అయినా తన బిడ్డను ప్రమాదంలోకి నెడుతుందా? అనుకోకుండా జరిగిన ఘటనకు ఆమెను నిందించి చంపేశాయి ఈ ట్రోలింగ్ పురుగులు। బిడ్డకు తల్లి లేకుండా చేసిన మీ కళ్ళు ఇప్పుడైనా చల్లబడ్డాయా?